నమస్తే. తుఫాను నిర్వహణ మీద బాబు గారివి పిట్టల దొర మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. ఈయన ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏదైనా సరే స్టాటిస్టిక్స్ తోటి కొడుతున్నారు, గణాంకాల దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. దాంతో కూటమికి ఏంటంటే గుటక మింగుడు పట్టల్లా. ఏం సమాధానం చెప్పాలి? ఏమన్నా మాట్లాడితే మూడు పార్టీల నాయకులు తెల్లారి పొద్దున్న స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి ఇట్లా చూపించి, ఇదిగో అయ్యా మీరు ఇవి చేశారు, మేము ఇవి చేశాము, మీరు ఇవి చేస్తున్నారు, మేము ఎప్పుడో ఇవి చేసాం, మేము చేసిన వాటిలోనే ఈరోజు మీరు మైక్ సెట్లు పెట్టుకున్నా, జనరేటర్లు పెట్టుకున్నా అని మొన్న కడుపు నిండా పెట్టాడు. ఇప్పుడు కొత్తగా తుఫాను పరిస్థితుల నిర్వహణ మీద, అసలు ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఉపన్యసించిన తీరుని ఎండగడుతూ ఆయన మాట్లాడారు. చంద్రబాబు గారు తుఫాను పరిస్థితులను గొప్పగా మేనేజ్మెంట్ చేశారంటూ మీకు మీరుగా గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే అవన్నీ పెట్టెల ధరల మాటలు లా ఉన్నాయి. నిజమే, పెట్టెల ధరలు వచ్చేవాళ్ళు చిన్నప్పుడు, ఈ గారడీ చేసేవాళ్ళు, పెట్టెల ధరలు ఇలా వచ్చి పిల్లల్ని అట్లాగా సంభ్రమాశ్చర్యాలకు లోన్ చేసేవాళ్ళు. అవన్నీ నిజం అనుకునేవాళ్ళు, ఆ చెప్పే మాటలు కానీ గారడీ విద్యలు కానీ. తర్వాత అదంతా అది ఉత్తినే మాయ అని తెలిసిపోయేది. అట్లాగా తుఫానైనా, వరదలైనా, కరువైనా ఇలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా రైతుల కుటుంబాలకు శ్రీరామరక్షగా భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయటం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా అని చెప్పి నిలదీశారు. క్రాప్ ఇన్సూరెన్స్ ఎట్లా రద్దు చేస్తారో, అది ఎట్లా బెటర్ మేనేజ్మెంట్ అవుతుందో చెప్పండి సార్, సీఎం సార్ అని చెప్పేసి ఈయన అడిగారనమాట. మీరు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి రైతుల గొంతు కోయటం వాస్తవం కాదా? ఇది మీ తప్పిదం కాదా పిట్టల దొరగారు అని అడిగారు. మోంతా తుఫాన్ కారణంగా 15 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. పంటల బీమా లేని ఇంతమంది రైతులకు ఇప్పుడు దిక్కెవరు సార్ అని కూడా అడిగారు. మరి మీరు ఏ రకంగా మంచి మేనేజ్మెంట్ అవుతుందో చెప్పండి అని కూడా నిలదీశారు. మా ప్రభుత్వం హయాంలో, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 84,80,000 మంది రైతులు ఉచిత పంటల బీమా పరిధిలో ఉన్నారు. ఇందులో 54,55,000 మంది రైతులు, అలాగే వాళ్ళకి 7,802 కోట్ల రూపాయల పంట నష్టపరిహారం అందుకున్నారు. అప్పట్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 7,802 కోట్ల రూపాయలు అందుకున్నారు. ఇది వాస్తవం కాదా? అందుకని ఇంతో జగన్మోహన్ రెడ్డి గారితో సమస్య ఏంటంటే లెక్కలు చూపించి మాట్లాడుతున్నారు. వాళ్ళకేమో గొంతు మింగుడు పట్టల్లా. అది ఇలాంటి విపత్తుల వేళ ఉచిత పంటల బీమా రైతులకు శ్రీరామరక్ష కాలేదా? ఇప్పుడు చెప్పండి సార్ అని. తేపగా ఆయన క్రైస్తవ ముఖ్యమంత్రి అన్నారు. ఆయన మాట్లాడేదేమో శ్రీరామరక్ష అని మాట్లాడతారు. లోపల కడుపులో ఆపేక్ష లేకపోతే, శ్రీరాముడి మీద నమ్మకము, ధైర్యము, ఆ భక్తి లేకపోతే శ్రీరామరక్ష అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన మాట్లాడేప్పుడు కూడా మీరు గమనించే ఉంటారు. నిందలు 10 మంది 10 కార్నర్స్ నుంచి చేస్తే అది నిజమైపోతుంది అనుకుంటే అది వెనకటి మాట. ఇప్పుడు గోబెల్స్ ప్రచారం తిప్పికొట్టడానికి వాస్తవాలు ఉన్నాయి అండ్ నిపుణులు ఉన్నారు. సరే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తమకు తాముగా ప్రీమియం కట్టుకోవడంతో కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా పరిధిలోకి వచ్చారు. వాళ్ళ ప్రభుత్వ హయాంలో 84,40,000 మంది అయితే ఇప్పుడు 19 లక్షల మంది, అంటే 1/4కి పడిపోయింది. ఇది ఏ రకంగా రైతులను ఆదుకోవటం అవుతుంది? ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి? అయినా సరే మీరు అద్భుతంగా పనిచేశానని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా అని చాలా మర్యాదగా, వినయంగా అడిగారు. వీరందరికీ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నట్టుగా అందరికీ ఈ క్రాపు, అందరికీ ఉచిత పంటల బీమా జరిగి ఉంటే ఈ విపత్తు సమయంలో వీళ్ళకి ఎంత భరోసా ఉండేదే కదా. మీ 18 నెలల కాలంలో 16 సార్లు ప్రతికూల వాతావరణం, వైపరీత్యాలతో రైతులు నష్టపోయారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు. ఒక్క పైసా కూడా పంట నష్టానికి కింద ఇవ్వలేదు. మరి మీరు చేసింది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది సార్, సీఎం సార్ అని చెప్పి అడిగారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు, అంటే రైతు భరోసా కేంద్రాలని. ఈ క్రాప్ వ్యవస్థని ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని నీరుగార్చారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పంట పెట్టుబడికి తోడుగా ఉండే రైతు భరోసా స్కీమును రద్దు చేసి అన్నదాత సుఖీభవ కింద ఏటా 20,000 చొప్పున ఈ 2 ఏళ్లకు 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా చివరికి కేవలం 5,000 రూపాయలతో మాత్రమే సరిపెట్టారు. రైతు వెన్ను విరగొట్టారు. ఇది మంచి ప్లానింగ్ అంటారా? మీకు ప్లానింగ్ ఉంటే ఇలా చేస్తారా సీఎం సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. తుఫాను పరిస్థితుల్ని మీరు గొప్పగా మేనేజ్ చేసి ఉంటే 8 మంది ఎందుకు చనిపోయారు? ఇంత దారుణమైన ప్లానింగ్ వల్ల చనిపోయినా, ఇంత దారుణంగా రైతులు మరణించినా మీలో ఏ కోశానా మంచి చేయాలన్న ఉద్దేశం కనబడదు. అన్నీ అబద్ధాలే, అన్నీ లేని గొప్పలు చెప్పుకోవటమే అసలు ప్లానింగ్ అంటే. దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేల ఏర్పాటు చేశాం. ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులకు అండగా వారి చేయి పట్టుకుని నడిపించిన వ్యవస్థని మేము ఆ ప్లాట్ఫామ్ నిర్మించాం. ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఆర్బీకేలను ఇది సింక్ చేశాం, మిళితం చేశాం. దేశంలోనే తొలిసారిగా ఉచిత పంటల బీమాతో రైతుకు భరోసా, మళ్లీ సీజన్ వచ్చే నాటికి రైతుల చేతికి పంట నష్ట పరిహారం ఇచ్చాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. దేశంలోనే తొలిసారిగా రైతు సాగు చేసే ప్రతి పంటను ఈ క్రాప్ చేశాం. ఈ క్రాప్ డేటా ఆధారంగా పంట నష్టం జరిగితే శరవేగంగా పంట నష్టం జరిగి ఉంటే ఈ క్రాప్ డేటా ఆధారంగా శరవేగంగా ఎన్యూమరేషన్ పూర్తి చేస్తూ రైతులను ఆదుకున్నాం. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. CMAPP కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్తో అనే స్కీమ్తో గిట్టుబాటు ధరలు రాని రైతులను ఆదుకోవటం, వెంటనే ఆర్బీకేల పరిధిలో పంటలు కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలబడటం, ఇవన్నీ చేశాం. ఇదయ్యా ప్లానింగ్ అంటే సీఎం సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించారు. చంద్రబాబు గారు ప్లానింగ్ అంటే ఇది, వీటన్నిటిని మీరు పథకం ప్రకారం నాశనం చేశారు. మరి మీది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది సార్ చెప్పండి? మీది ముమ్మాటికి ఇన్సెన్సిటివ్ అండ్ ఇన్కాంపిటెంట్ గవర్నెన్స్, ఏమాత్రం హృదయం లేని, సామర్థ్యం లేని పరిపాలన మీది అని చెప్పేసి మీరు మంచి ప్లానింగ్, మంచి మేనేజ్మెంట్ అని చెప్పుకుంటున్నారంటే దాని అర్థం లేని దానికి గొప్పలు చెప్పుకోవటం, ఫోటోషూట్లు, పబ్లిసిటీ మాత్రమే. కడిగి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ప్రభుత్వంలో రైతులకు ఏం చేశారు? 84.88 లక్షలు మంది రైతులకి దాని కింద కవర్ అయ్యారు. 84,80,000 మంది రైతులు. ఇప్పుడు 19 లక్షల మంది రైతులు, అది కూడా కట్టుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు. సో సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, మీ ప్లానింగ్ ఏంటి, మీ మేనేజ్మెంట్ సీక్రెట్స్ ఏంటి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే కాకుండా ప్రజలందరికీ కూడా విడమర్చి చెప్తూ, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చెప్పిందో, ఏం చేసిందో లెక్కలు ఉన్నాయి కదా, అవి కూడా చెప్పండి. అప్పుడు ఏది బెటర్ మేనేజ్మెంట్, ఏది గొప్ప ప్లానింగ్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు.